మావిగన్పై వైసీపీ అధ్యక్షుడు జగన్ది ఒక మాట, పార్టీ నేతలది మరో నిర్ణయం అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఈ పేరెత్తితే జనం తిరగబడే ప్రమాదం ఉందని నాయకులు భయపడుతున్నారని పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఫోన్ చేసి క్లాస్ పీకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. మావిగన్కు చేరుకోవాలంటే ఏ బస్ ఎక్కాలని జనం వైసీపీ నేతల్ని అడిగే పరిస్థితి వచ్చిందంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదన్న ఆవేదన కనిపిస్తోంది. దీంతో ఎవరికి వారు సైలెంట్ అవుతున్నారు. మావిగన్పై సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చినా ట్రోలింగ్ ఆగకపోవడంతో ఈ అంశంపై జగన్ నిర్ణయానికి అతీతంగా మౌనంగా ఉండడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మావిగన్ జోలికి వెళ్లకూడదనుకుంటోన్న వైసీపీ నేతల మనోగతంపై ఇన్సైడ్ స్టోరీ. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయంటారు. జగన్ ప్రవచిస్తున్న మావిగన్ ఆత్మహత్య సదృశ్యం అనే మాట వైసీపీ నేతల నోటి వెంట వినిపిస్తోంది. ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి మావిగన్ రాజకీయ సంకటంగా మారింది. మొండిగా ముందుకు వెళ్తే బొక్కబార్లా పడతామన్న విషయం అర్థమైంది. జనం తిరగబడేట్టు ఉన్నారని వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదన్న ఆందోళన కనిపిస్తోంది. ఫోన్లు చేసి తిట్టిపోసే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. దీంతో పార్టీ అధ్యక్షుడు జగన్ నిర్ణయానికి అతీతంగా ఈ అంశంపై సైలెంట్ గా ఉండాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. 2029 ఎన్నికల్లో మావిగన్ తమ ఎజెండా అని జగన్ ఆవేశంగా చేసిన ప్రకటనపై పార్టీ నాయకులు తలబాదుకుంటున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన రోజే జగన్ దీనిని ప్రతిపాదించారు. అప్పట్లో దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో పార్టీ నేతలు కంగు తిన్నాయి. ఆ తర్వాత నుంచి జగన్ తన వ్యూహం మార్చి అమరావతిపై అవినీతి ముద్ర వేసి మావిగన్ను ముందుకు తీసుకువెళ్లాలని భావించారు. ఇటీవల మీడియా మీట్లో దీనిపై మళ్లీ రెచ్చిపోయారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు విశాఖపట్నం సంగతి ఏమిటని ప్రశ్నిస్తే సైలెంట్ గా వెళ్లిపోయిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. 2029 ఎన్నికలకు జగన్ మావిగన్ వర్సెస్ అమరావతి అని ప్రకటించిన వెంటనే మళ్లీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. జగన్ మావిగన్ తమ ఎన్నికల ఎజెండా అని ప్రకటించిన వెంటనే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ముప్పేట దాడి చేశారు. ఎన్నిసార్లు మాట మారుస్తారని మండిపడిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. తొలుత అమరావతికి జై కొట్టి ఆ తర్వాత 3 రాజధానులని 3 ముక్కలాట ఆడిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. కానీ 2024 ఎన్నికల్లో ఇదే ఎజెండాతో ఎన్నికలకు వెళ్తే ప్రజలు వైసీపీకి ఘోర పరాజయాన్ని చవి చూపించారు. ఆ తర్వాత రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని మాట్లాడిన విషయాన్ని మర్చిపోకూడదు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని ఒకరోజు, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఉన్న ప్రాంతమే క్యాపిటల్ అని మరో రోజు జగన్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మావిగన్ ప్రతిపాదనపై జగన్ ఎన్నిసార్లు మాటలు మార్చారనే అంశంపై తేదీల వారీగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసి పరువు తీశారని వైసీపీ సీనియర్ నేత తాడేపల్లె ప్యాలెస్ లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మావిగన్ ఒకటే తమ ఎన్నికల ఎజెండా కాదని, అమరావతికి వ్యతిరేకం కాదని ప్రకటించినా ట్రోలింగ్ ఆగలేదు. దీంతో వైసీపీ నేతలంతా మావిగన్ పై మాట్లాడకూడదని నిర్ణయించారు. మావిగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పరాకాష్ఠకు చేరింది. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఓ వ్యక్తి వైసీపీ నేత జోగి రమేష్ కు ఫోన్ చేసి మావిగన్ వెళ్లాలంటే ఏ బస్సు ఎక్కాలని తూర్పు గోదావరి యాసలో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాలంటే బస్సు ఎక్కుతామని, మరి మావిగన్కు చేరుకోవాలంటే ఏ ఊరు బస్సు ఎక్కాలని ప్రశ్నించారు. దీంతో ఏం చెప్పాలో అర్థం అవ్వక తాము వచ్చాక మావిగన్కు బస్సు వేస్తామని, అప్పటి వరకు ఆగాలని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మావిగన్లో ఉన్న 3 ఊళ్లలో ఎక్కడికి వెళ్లాలని జోగి రమేష్ ప్రశ్నించగా తాను మావిగన్ వెళ్లాలనుకుంటున్నానని, 3 ఊళ్లు ఏంటని ఎదురు ప్రశ్నించిన అంశం జనంలోకి వెళ్లింది. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వైసీపీ నేతలు మరింత ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు జనం చీకొట్టినా ఇంకా మావిగన్ ఏంటని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఈ ట్రోలింగ్ తో పాటు చివరకు మావిగన్ అని చెప్పిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో జనం నవ్వుతున్నారు. దీంతో వైసీపీ నేతలకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. అందుకే ప్రస్తుతానికి మావిగన్ పై సైలెంట్ అయిపోవడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ప్రజలు మావిగన్ను స్వాగతిస్తారని, 2 ప్రధాన సామాజిక వర్గాలు తమకు అండగా నిలుస్తాయని అనుకున్న వైసీపీ నేతల అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పుడు మావిగన్ విషయంలో ఏం చేయాలి,
దీని నుంచి ఎలా బయటపడాలనే అంశంపై ప్యాలెస్ లో చర్చ జరుగుతుందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ ను గుడ్డిగా సమర్థిస్తున్న కొందరు నేతలు మాత్రం అమరావతిపై అవినీతి ముద్ర వేసి అది ఇప్పట్లో పూర్తి కాదని ప్రజలకు చెప్పాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఈ విషయంలో జనానికి నమ్మకం కలిగిస్తే మావిగన్ను ప్రజలు ఆదరిస్తారని కొత్త సిద్ధాంతాన్ని ప్యాలెస్ లో నూరిపోస్తున్నారు. కానీ అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడంతో ఇప్పుడు వైసీపీ పూర్తిగా ఇరకాటంలో పడింది. ప్రస్తుతానికి రాజధాని వ్యవహారంపై సైలెంట్ గా సైడ్ అయిపోదామని డిసైడ్ అయ్యారు. కానీ పార్టీ నేతలు మౌనంగా ఉన్నా అధ్యక్షుడు జగన్ మొండి వైఖరి మాత్రం మారదని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.